నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలని ప్రారంభించడం జరిగింది. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేదంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా, సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉన్నాయి. కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తారో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడ ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోతుంది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి, అవి గొరకు పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్, అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. ఈ మేరకు అంబటి సోమవారం మీడియాతో మాట్లాడారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మంది కేసుపై పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకి పాల్పడుతుంది. అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పుడు విషయాలు మీడియాతో మాట్లాడిన ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద 2023లో ఆగస్టులో క్రైమ్ నెంబర్ 79/23
అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా 307 సెక్షన్, ఇంకా అదర్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ. ఇందులో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం, ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో 750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు. దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని, బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి. ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు కొట్టేటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ అధికారికి, ఒక పోలీస్కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్, ఆయన గాయం కూడా అయింది. వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు. జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలుంటే శిక్షిస్తారు, లేకపోతే వీళ్ళందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఏలూరు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసుక పాలసీ వివరాలు వెల్లడించిన జేడీ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. నెల రోజుల్లోని పట్టిసీమ, గుటాల 1 ప్రాంతాల్లో ఇసుక రీచ్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటలో 26,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, ప్రతి శనివారం బుకింగ్ స్లాట్లు ఓపెన్ చేయగా మిగిలిన రోజుల్లో 30% స్లాట్ సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా sand.ap.gov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. దాని నుంచి 20th నుంచి 6th అక్టోబర్ వరకు మన జిల్లాలో 546 కన్జ్యూమర్స్ ఆల్రెడీ 10,000 టన్స్ కంటే ఎక్కువ శాండ్ బుక్ చేసుకుని ఉన్నారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మెయిన్ పాయింట్ వచ్చేసి, శాండ్ అనేది ఎలాంటి ధర మన గవర్నమెంట్కి ఏమి వెళ్ళదు. ఓన్లీ స్టాట్యుటరీ ఛార్జెస్ అండ్ అక్కడ ఎక్స్కవేటర్ ఆపరేషనల్ ఛార్జెస్, ఆ రీచ్ని నడిపించడానికి ఏం ఛార్జెస్ ఉన్నాయో ఓన్లీ అవే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 టైర్ లారీని మీరు బుక్ చేసుకున్నట్లయితే దానికి మీకు ఓన్లీ ఒక 13,000 రూపీస్ 100 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్కి, ప్లస్ టన్నుకి 200 ఈ ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఇంకా ఏవి పడవు. ఈ స్టాండర్డ్ రేట్స్ అనేది మన ఎంటైర్ స్టేట్లో ఫిక్స్ చేసేసి ఉంచారు ఆల్రెడీ, ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేది. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక రేట్ ఉండడం వల్ల ఇష్యూస్ వచ్చాయని ఈ మెజర్ తీసుకోవడం జరిగింది. అలానే ప్రాసెస్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఎవ్రీ సాటర్డే మన వారానికి సరిపడా బుకింగ్ స్లాట్స్ని ఓపెన్ చేస్తున్నారు. అది కాకుండా జస్ట్ లైక్ రైల్వేలో మన తత్కాల్కి ఎట్లా అయితే మనం పెట్టి ఉంటామో కొన్ని ఎమర్జెన్సీ బుకింగ్స్, అది ఎవ్రీడే ఒక 30% స్లాట్స్ పెట్టుకొని ఎవ్రీడే అవి రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఆర్ తత్కాల్ బేసిస్ పైన. అలానే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్, వీటి కోసం వీటిని బల్క్ కన్జ్యూమర్ అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో శాండ్ అవసరం అవుతుంది కాబట్టి. దానికి ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే, మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మన అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాస్లో తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది. వాళ్ళు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఇది నిజంగానే జెన్యూన్ అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత నేను జేసీ లాగిన్కి వస్తుంది. జాయింట్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బల్క్ శాండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్గా ఈజీ అవైలబిలిటీ కోసం చేశాం. దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్
and such మీరు- specific thing. అదే చెప్తున్నాము యాజ్ మీడియా ఆల్సో గివ్ అస్ స్పెసిఫిక్స్ విల్ డెఫినెట్లీ టేక్. సో అందుబాటులోకి వచ్చినాక ఈ సమస్యలు తగ్గుతాయి. ఎస్పెషలీ ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి రావడము, తర్వాత రోడ్ కండిషన్స్ అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది అవును, అందుకనే మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి మా సైడ్ నుంచి కూడా మేము కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. ఇదొక మనకి పక్క డిస్ట్రిక్ట్స్లో కూడా డిపెండెన్సీ ఉంది, మనం అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఓన్లీ కుక్కునూరు నుంచే తెచ్చుకోవాలని ఏం లేదు, అండ్ ఏ జిల్లా వాళ్ళు అక్కడే తెచ్చుకోవాలనేది కూడా ఏం లేదు రూల్. ఇది అందరికీ ఓపెన్ ఉన్న శాండే. మనం నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఎవరికైతే ఇటు సైడ్ నుంచి దగ్గర పడుతుందో ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా బుకింగ్స్కి పెట్టుకోవచ్చు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన మండల నాయకులు ముత్యాల రాధాకృష్ణని రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన సమావేశం భీమవరంలో జరిగింది. సమావేశంలో ఏలూరు అధ్యక్షులుగా లింగంపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ముత్యాల రాధాకృష్ణన్ ఎన్నుకోవడం జరిగింది. కాపు బలిజ సంక్షేమ సేన కొరకు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిరామ జోగయ్య ముత్యాల రాధాకృష్ణను అభినందించడం. పుట్టపర్తి రామాంజనేయులు, కొత్తపల్లి సుబ్బరాయుడు, అలాగనే జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసు, కరాటం రాంబాబు, దాసరి రాము తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారము. మా లింగపాలెం మండలం, మాది లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామం. మా కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య గారు, మా జిల్లా మా రాష్ట్రం బొలిచెట్టి సత్య గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మా ఏలూరు జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు గారు, మా ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ జల్లా హరికృష్ణ గారు ఆధ్వర్యంలో నిన్న నా సేవలను గుర్తించి చింతలపూడి కాన్స్టిట్యున్సీ కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం జరిగింది. దీనికి అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మా కాపులని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఐక్యత ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మీ అందరికీ తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని పటిష్ఠించేందుకు ఏలూరు నియోజకవర్గంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి రాజనాల రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిసిసి ప్రధాన వింత సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వింత సంజీవరెడ్డి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు పార్టీ పటిష్టతకి కృషి చేసే విధంగా సూచనలు ఇచ్చి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌడ రంగబాబు, లంక రామ్మోహన్, కోసు సూర్యకాంతమ్మ, దండబోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం షర్మిలా గారి యొక్క ప్లాన్ అండ్ యాక్షన్ ఏంటంటే పార్టీని అభివృద్ధి చేయాలంటే ముందు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రారంభించాలి. నియోజకవర్గానికి ఒక సమర్థుడైనటువంటి కోఆర్డినేటర్ని నియమించాలి. ఆ కోఆర్డినేటర్ని నియమించే ప్రక్రియలో భాగంగా మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో పర్యటించి జిల్లా ప్రెసిడెంట్ని వెంట పెట్టుకుని ఆ నియోజకవర్గంలో ఎవరైతే కోఆర్డినేటర్గా బాగుంటుంది అనే విషయం మీద ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు, వారి యొక్క వివరాలు నాకు ఇవ్వండి. నేను వారిని వ్యక్తిగతంగా పిలిపించుకుని ఆఫీస్కి వారితో మాట్లాడి వచ్చిన పేర్లలో ఒకరిని సెలెక్ట్ చేసి కోఆర్డినేటర్గా నియమిస్తాను. తరువాత ఆ కోఆర్డినేటర్ ఏం చేయాలి అంటే ప్రతి మండలంలో ఒక మండల ప్రెసిడెంట్ అని, జిల్లా ప్రెసిడెంట్ పక్కన కూర్చుని కోఆర్డినేటర్ పక్కన ప్రతి మండలంలో కూడా ఒక మండల ప్రెసిడెంట్ని నియమించాలి. మండలాలు అయిపోయిన తర్వాత మండల ప్రెసిడెంట్లు, కోఆర్డినేటరు, జిల్లా ప్రెసిడెంట్ కూర్చుని మళ్ళా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని నియమించాలి. వాళ్ళ వెంట పెట్టుకుని వారి ద్వారా బూత్ లెవెల్ ప్రెసిడెంట్ని నియమించాలి. అంటే బూత్ లెవెల్ ఒకటి, గ్రామ స్థాయి ఒక రెండవది, మూడవది మండల స్థాయి, నాలుగవది కాన్స్టిట్యున్సీ స్థాయి, ఐదవది జిల్లా కమిటీ, ఆరవది స్టేట్ కమిటీ. ఇది ప్రాసెస్, స్టెప్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారంగా పార్టీని మనం డెవలప్ చేసి బూత్ లెవెల్కి తీసుకెళ్తే తప్ప గ్రామ స్థాయిలో మనం ముందుకు పోలేము అని చెప్పి షర్మిల గారు ఆలోచించి ప్రధాన కార్యదర్శులందరినీ కూడా అన్ని జిల్లాలకి కన్వీనర్లుగా వేశారు. అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఈ రోజున నిన్న మొన్న 4 రోజుల నుంచి కూడా ఇలాంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. వారి వారి ప్రాంతాల్లో వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, మనమే కాదు అందరూ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మీరందరూ కూడా మనందరం కూడా కలిసి జిల్లా ప్రెసిడెంట్కి సపోర్ట్ ఇచ్చి కార్యకర్తలను పోగు చేయడం ద్వారా, వారికి పదవులు ఇప్పించడం ద్వారా, వారితో మనం పనిచేయించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన వంతు కృషి మనం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు రోజులన్నీ, రాబోయే రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రోజులే. మోడీ తర్వాత బీజేపీలో చెప్పుకోదగ్గ వ్యక్తి లేడు. అది అమిత్ షా 420. అమిత్ షాని ఎవరు పట్టించుకోరు. మోడీ తర్వాత ఆ పార్టీ మొక్కలైపోవడం ఖాయం. గతంలో ఎలా మొక్కలైందో అలాగే మొక్కలైపోవడం ఖాయం. మోడీ తర్వాత బీజేపీ ఉండదు, దాంట్లో ఎటువంటి సందేహం అవసరం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని మనకి పార్టీకి అవకాశం వచ్చే నాటికి కేడర్ రెడీగా ఉండాలి. ఎంపీకి నిలబడతావా, ఎమ్మెల్యేకి నిలబడతావా, ఎంపీకి నిలబడతావా, అది వేరే. ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఈరోజు వామపక్షాల పిలుపులో భాగంగా పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలుపుతూ ధర్నా చేపట్టారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం ఆయుధాలతో దాడుల్ని నివారించాలని, అదేవిధంగా దాడుల్ని అరికట్టే విధంగా భారతదేశ ప్రధాని జోక్యం చేసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నశించాలి సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాదం, నశించాలి సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, వద్దు యుద్ధం, ప్రజలకు నష్టం కలిగించే యుద్ధం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, అమలు చేయాలి ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ యుద్ధం. వెంకట్రావు, సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యదర్శి, ఏలూరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఏలూరు సెంటర్లో పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం దాడులను ఖండిస్తూ పాలస్తీనా దేశ ప్రజలకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఉన్నారు. పాలస్తీనా దేశం ఒక ప్రత్యేక ప్రాతిపదిక గల దేశం, ఆ ప్రజలకి ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నటువంటి దేశం. ఏదైతే ఆ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా బార్డర్ లో వాళ్ళ మిలిటెంట్స్ ని కాపలా పెట్టారో తక్షణ ఆ దేశం నుంచి వైదొలగాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశంపై, గాజాపై పెరంగులతో దాడులు చేస్తూ అమారమిగా 1,00,000 మంది ప్రజలను పట్టున పెట్టుకున్నారు. ఇది అప్రజాస్వామికం కనుక భారతదేశ ప్రధానంగా ఉన్నటువంటి మోడీ షా సర్కారు ఆ పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ప్రపంచ శాంతి కోరుకుంటూ ఈనాడు ఇజ్రాయెల్ పాలస్తీనా పైన చేస్తున్న యుద్ధోన్మాదాన్ని ఆఫ్ చేయాలని చెప్పి 10 వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టినాయి. భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించే విధంగా భారత ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది సరైనది కాదని చెప్తా ఉన్నాం. అలాగే ఈనాటికి సంవత్సరం అవుతా ఉంది ఇవాళకి యుద్ధం మొదలుపెట్టి. కానీ అనేక మంది, అంటే దాదాపు 42,000 మంది చనిపోయారని కొన్ని లెక్కలు చెప్తా ఉంటే 85,000 మంది వైద్యులకు చనిపోయారని చెప్తా ఉన్నారు. స్కూల్స్ పైన, హాస్పిటల్స్ పైన కూడా దాడులు చేయడం వల్ల పాలస్తీనా దేశస్తులు అనేక మంది చనిపోయారు. తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ అమెరికన్ సామ్రాజ్యవాదం మాత్రం ఆయుధాల. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడి సంవత్సరం దాటింది. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై కూడా సంవత్సరంన్నర దాటింది. ఈ 2 యుద్ధాల వెనక అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలను అమ్ముకున్నటువంటి దుష్ట వ్యాపారమే కనబడుతోంది. వాళ్ళ దుష్టమైన వ్యాపారం చేసుకోవడం కోసం ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రపంచ యుద్ధం వైపు నెట్టే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ ప్రజలందరికీ తీవ్ర నష్టదాయకం. ఈ ఇజ్రాయెల్ అమెరికన్ తొత్తు అక్కడ వ్యవహరిస్తూ ఇప్పటికే పాలస్తీనా మొత్తం దేశాన్ని తుడిచిపెట్టేలా చేస్తుంది. వాళ్ళ భూభాగంలో లేకుండా చేస్తుంది. 42,000 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు. 85,000 మందికి పైగా చనిపోయి ఉంటారని చెప్పి అనధికారిక లెక్కలు తెలియజేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను సైతం చంపేశారు.
దీంతో పాటు వాళ్ళకి మద్దతుగా ఉన్నందుకు లెబనాన్ మీద దాడులు చేశారు, సిరియా సరిహద్దుల మీద దాడులు చేస్తున్నారు, ఇరాక్ మీద దాడులు చేస్తారని చూస్తున్నారు. ఈ రకంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి సందర్భంగా ఈ రోజు మావులమ్మ తల్లి గాయత్రీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. ఆర్ఐ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఏలూరు నగరంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక నిర్వహిస్తున్నామని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. ఈ రోజు ఏలూరు నగరంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అటెళ్ళండి బాబాయ్ గారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి, అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ ధ్యేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో 4 రోజులు పెట్టమన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 9 అర్జీలు వచ్చి రావటం జరిగింది. పెన్షన్ నిమిత్తం గానీ, అలాగే పట్టాల నిమిత్తం గానీ, అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది, ఇవాళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు. ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ, లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది, ఎక్కడి వరకు అయ్యింది అనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చడం జరిగింది. అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకే చెప్తున్నాం, ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వడంతో మీరు పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్ గానే పరిష్కారం చెప్తున్నాం. అదే పట్టాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఎంఆర్ఓ విఆర్ఓని పంపించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదో 100 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అయ్యే సమస్య అయితే ఇమీడియట్ గా అయ్యేటట్టుగా పరిష్కరించడం పడుతుంది, లేదైతే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యలు తీసుకురావాలి కానీ ఏదో కొట్లాటలు తగులు ఇక్కడ మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలకు ఆధారంగా చేసుకుని పెళ్లి చూపుల పేరుతో 4 పెళ్లిళ్లు చేసుకున్న అంశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి పెళ్లి చూపులకి వచ్చినట్లు వచ్చి మహిళల్ని మోసం చేసి పెళ్లి కుమార్తెల ఇంటిలో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసే గరాల ముఠా సభ్యుల యొక్క గుట్టు రట్టు చేసిన భీమడోలు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడారు.
భీమడోలు పోలీస్ స్టేషన్, భీమడోలు సర్కిల్ నుంచి ఒక మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ భారత్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్ ఒకటి వెబ్సైట్ యూస్ చేసుకొని ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు అనే వ్యక్తి, తన ఏజ్ 36 వెంకటగిరి మండలం, మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. చదువుకునేది 9వ తరగతి. కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇతనే మాట్లాడతాడు అనమాట. ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇతని సంబంధం కోసము ఈయనే వాళ్ళ పెద్ద మనిషిగా మాట్లాడి, మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయికి కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి, మాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి, మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు, కట్న కానుకలు అవసరం లేదు, ఈ ఇస్రోలో జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా నమ్మబలికిస్తాడు అన్నమాట. నమ్మబలికిచ్చినాక వీళ్ళని మోసం చేయడానికి ఒక అద్దె విల్లాలు, బెంగళూరులో ఒక విల్లా, హైదరాబాద్లో ఒక విల్లా తీసుకోవడము, దాంట్లో ఇంకా వీళ్ళకి నమ్మకం చేకూర్చడానికి ఈవెంట్లకి వీటికి పనిచేసే బౌన్సర్లని కొంతమందిని డే జాబ్ కింద పెట్టుకొని ఈయనకు ఒక అసిస్టెంట్ ఉన్నట్లు, వీనికి ఒక పెద్ద కారు ఉన్నట్లు అంతా ఒకసారి అట్లా ఫేక్గా క్రియేట్ చేసి ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళని మోసం చేస్తారన్నమాట. ఇట్లా మోసం చేసి ఒక 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇస్రో జాబ్ కోసం వాళ్ళ బంధువుల చుట్టూ కూడా నేను ఇస్రోలో పనిచేస్తున్నాను ఇంత పెద్ద మనిషిగా చూపించేసి వీళ్ళందరూ నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ డబ్బు కలెక్ట్ చేయడము, అలా చేసి ఆ కలెక్ట్ చేసిన డబ్బును మళ్ళీ స్పెండ్ చేస్తాడు ఇంకొక నెక్స్ట్ టార్గెట్ మీద. ఈ అమ్మాయితో ఉంటూనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి మీద టార్గెట్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి మళ్ళీ ఈ విల్లాలే చూపించి, ఈ విల్లాలు ఏదో వీడి సొంత విల్లాలు అయినట్లు, వాడికి పెద్ద హంగామా ఉన్నట్లు చుట్టుపక్కల బౌన్సర్లు పెట్టి హైలీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని చెప్పి న్యూస్ పేపర్లన్నీ ప్యాకెట్ చేసి ఆ చుట్టుపక్కల విల్లాలను కూడా నమ్మిస్తాడు నిజంగానే ఇస్రోలో పనిచేస్తున్నట్లు. ఈ డాక్యుమెంట్స్ అన్ని పెద్ద కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని లోపల చెత్త కాగితాలు ఉన్నా కూడా అట్లా చేస్తారు. ఇట్లా మల్టిపుల్ ఇతన్ని ఈ గ్యాంగ్ని కొంచెం పట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు, తర్వాత తుంగా శశాంక, పల్లె హేమంత్ రెడ్డి, ఇతను డ్రైవర్. ఈ అమ్మాయి కూడా ఈయనతో ఫస్ట్ మోసపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత ఇతని కార్యక్రమాల్లోకి ఈమె ఒక హెచ్ఆర్ మేనేజర్ లాగా ఈమె స్కైప్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకోవడము, అంటే ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను పంపించడము, ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 లక్షల నగదు, ఒక కారు, కొన్ని మొబైల్ ఫోన్స్, ఈ ఫేక్ ర్యాకెట్ నడపడానికి గల అపాయింట్మెంట్ ఆర్డర్స్, కొన్ని బ్లాంక్ ఆర్డర్స్, బ్యాంక్ చెక్ బుక్స్. యాక్చువల్లీ మన విక్టిమ్ దగ్గరకి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం నుంచి కొత్తపల్లి వెళ్లే రోడ్లో అమ్మవారి ఆలయం దగ్గర నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న 2-వీలర్ వాహనం. 2-వీలర్ వాహనదారుడు తోమండ్రగూడెం గ్రామానికి చెందిన ఎండ్రపాటి మల్లేష్ గా గుర్తించారు. నడిచి వెళ్తున్న వ్యక్తి కొత్తపల్లి గ్రామం సాయిల నాగరాజు. 2-వీలర్ వాహనదారుడికి తీవ్ర గాయాలు. అంబులెన్స్ లో లింగంపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. అండ్ మక్కి కూడా చూడాలి, మక్కి ఉందండి, మక్కి బాగా తప్పితే మక్కి ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.